నమస్తే మహారాజా. రండి సారంగా, ఇలా చూడండి. రాజా హీమాబిందు తమరిని గౌరవించే విధంగా శుభలేఖ పంపించారు. ఏ రాజుకైతే విజయనగరం సింహాసనం మీద దృష్టి పడిందో అటువంటి రాజు వీళ్ళని గౌరవించడానికి ఆహ్వాన పత్రికని పంపించారంటే సారంగా తట్టుకోలేకపోయాడు. హిమాబిందు ఉద్దేశాల గురించి సారంగాకి బాగా తెలుసు. కాబట్టి అతను ఏమనుకున్నాడంటే, అతను రాజుని కలుసుకోవడానికి తన వీరులతో వెళ్ళినప్పుడు వాళ్లలో బుద్ధిమంతుణ్ణి, తెలివైన వాడిని తీసుకువెళ్లాలని అనుకున్నాడు. అలాంటి వాళ్ల కోసం మారువేషంలో అతను వెతుకుతూ ఉన్నాడు. వెళ్ళండియా, వెళ్ళి వాళ్ళని వెతకండి. వాళ్ళు ఇందులోకి వెళ్ళుంటారా? చుంకీ వాళ్ళు వచ్చేసారు. ఎలాంటి బుద్ధిమంతుణ్ణి, తెలివైన వాడిని సారంగా వెతికాడో వాళ్ళు చుంగి ముంగి రూపంలో అతనికి దొరికారు. సారంగా వాళ్ళని తనతో వచ్చే వాళ్లతో కలుపుకున్నాడు. ఆ సమయంలో రాజా హిమాబిందు శిబిరం విజయనగరం సరిహద్దుల దగ్గరే ఉండేది. కానీ విజయనగరాన్ని గెలవడానికి వాళ్ళు పన్నిన ఏ కుట్ర సారంగా తెలివితేటల ముందు నిలబడలేకపోయింది. ఆ సారంగా ముందు మనం రాజ్యపాలన చేయలేకపోతున్నాం, కూటమి రాజకీయం చేయలేకపోతున్నాం. తర్వాత మహారాజా, ఒక శుభవార్త. ఆ సారంగా మనం పంపించిన శుభలేఖని స్వీకరించారు. మనం ఆయనకి బ్రహ్మాండమైన ఆహ్వానం పలుకుదాం. అప్పుడు ఆయన కాదని చెప్పలేరు. రా సారంగా, నీకు స్వాగతం. నమస్తే మహారాజా. మా రాజ్యంలో ఉన్న ప్రజల బహుమతిని అంగీకరించండి మహారాజా. ఆహా, అద్భుతం. నేను కూడా నిన్ను ఘనంగా సత్కరించాలి అనుకుంటున్నాను సారంగా. లోపలికి రా. రండి సారంగా, రండి రండి. ఇదిగో మీకోసం కానుక. మహారాజా, అసలు ఏంటిది? నేను నిన్ను విజయనగరానికి రాజుగా ప్రకటించబోతున్నాను. లేదు మహారాజా, నన్ను క్షమించండి. ఈ కిరీటాన్ని వేసుకునే అర్హత నాకు లేదు. రాజా విద్యాధర్కే ఉంది. సారంగాని వాళ్ల వైపు తిప్పుకోవడం కోసం రాజా హిమబిందు అతనికి ఎన్నో రకాలుగా ఆశ చూపించాడు. స్వీకరించు సారంగా. వద్దు మహారాజా. ఇంకా చూపించండి. అంత అపారమైన సంపదని ఇచ్చినా సారంగా తన మహారాజుకి ద్రోహం తలపెట్టాలని అనుకోలేదు. కోపంతో మహారాజు తన వీరులకి ఆజ్ఞ జారీ చేశాడు. వీడిని తీసుకెళ్లి ఇనుప బోనులో బంధించండి. తమ మంత్రికి ఏర్పడిన ఈ పరిస్థితిని చూసి అందరూ అర్థం చేసుకున్నారు. అతను పెద్ద సమస్యల్లో ఇరుక్కున్నాడని. అక్కడ్నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి మాత్రమే ఉంది. మహారాణి గారికి పలు రకాల బట్టల్ని సేకరించే అలవాటు ఉందని విన్నాను. మనం గనక ఆమెకి బట్టలిచ్చి ఆవిడ్ని సంతోషపరిచామంటే అప్పుడు ఆవిడ్ని మంత్రిని విడుదల చేయమని కోరొచ్చు. అయితే బట్టలిచ్చి మంత్రి గారిని విడుదల చేయమని చెప్తాం. మన దగ్గర బట్టలు లేవే. ఒకటుంటే దాన్ని మహారాజు గారికి కానుకగా ఇచ్చేస్తాం. ఇక్కడ వాదనలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు చుంగి ముంగి వాళ్ల పనిని మొదలు పెట్టారు. శబ్దం ఇటువైపు నుంచే కదా వస్తుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం.
మొత్తానికి అనుకున్నట్టే జరిగింది. ఆ శాలువ చుంగి ముంగి ద్వారా మంగు చేతికి దొరికింది. ఆ తర్వాత మహారాణికి అందింది. అద్భుతం! ఇంత మెత్తటి అద్భుతమైన బట్టని నేనెక్కడా చూడలేదు. సరే, చెప్పు దీని ధరెంతో? మంగు ఆ శాలువకి బదులుగా తన మంత్రిని విడిపించాలని కోరుకున్నాడు. సరే, అలాగే. రాత్రి రాజు మహారాణి చేత్తో రుచికరమైన భోజనాన్ని తిన్నారు. ఆ తర్వాత నేనేం చెప్పాలనుకున్నానంటే ఆయన్ని వదిలేయండి. రేపు మాట్లాడుకుందాం. చెప్పిన మాట వినండి, ఆయన్ని విడుదల చెయ్యండి. అలాగా, సరే. సూర్యోదయం కాగానే సారంగుణ్ణి మర్యాదలతో విడుదల చెయ్యండి. చూడండి, ఇది మహారాజు గారి ఆజ్ఞ. అలాగే. కానీ ఇక్కడ ఇంకా ఒకే ఒక సమస్య ఉంది. అతను తెల్లవారక ముందే ఇక్కడి నుంచి వెళ్లే తీరాలి. ఎందుకంటే తెల్లారగానే అతని రహస్యం తెలిసిపోతుంది. ఎందుకంటే ఏ శాలువనిచ్చైతే సారంగాని విడిపించారో అది మహారాజు గారికిచ్చిన కానుక. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ముంగికి ఒక ఆలోచన తట్టింది. అతను రాత్రిని పగలుగా మార్చేశాడు. ఈ రోజేంటి చాలా తొందరగా కోడి తెల్లవారిపోయింది. కూతను విని వీరులు మాత్రమే కాదు, రాజు హిమబిందువు నిద్ర కూడా చెడిపోయింది. తెల్లవారిపోయింది, కోడి కూసేసింది. ఇప్పటికైనా మంత్రి గారిని విడుదల చెయ్యండి. సరే సరే. వీరులారా, మంత్రిని విడుదల చేసింది ఎవరు? మీరే కదా ఆజ్ఞాపించారు మహారాజా, తెల్లవారగానే ఈ బందికానలోంచి అతన్ని విడుదల చేయమని. కానీ ఇప్పుడు ఎక్కడ తెల్లవారింది? వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు ఇటువైపే కదా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళుంటారు? వాళ్ళని త్వరగా వెతికి కనిపెట్టండి. వాళ్ళు తప్పించుకొని వెళ్ళకూడదు. రాజుగారు వచ్చారు, తొందరగా పారిపోదా. వాళ్ళని పట్టుకోండి. ఇక నువ్వు నవ్వి ఏమీ చెయ్యలేవు సారంగా. మీ చుట్టూ ఒకసారి చూడండి మహారాజా. మీరు విజయనగరం సరిహద్దుల్లో ఉన్నారు. ఇంకొక అడుగు తీసే ముందు ఆలోచించుకోండి. మీరు మా సరిహద్దుని దాటినందువల్ల మిమ్మల్ని మేము ఖైదు చేయగలము. ఆ తర్వాత ఇలాగే సారంగా ఇంకా చుంగి ముంగీలు రాజుగారి కుట్రను చెడగొట్టారు. If you like this video, subscribe to our channel Murthy Media.